ఓం శ్రీమతే రామానుజాయ నమః. నాలాయర దివ్య ప్రబంధం మొదలాయరము పాసుర సహిత తాత్పర్యం. ఆళ్వారు ఎంబురు మానారు జియరు తిరువడిగళే శరణం. నిత్యతనయనులు శ్రీరంగనాథులు ప్రసాదించిన మణివాళ మహామునుల తనియన్కు తాత్పర్యము. శ్రీశైలేశుని దయకు పాత్రులు, భక్తి గుణంతో జ్ఞానసాగరం వంటివారు. భగవత్తు రామానుజుల భక్తులు అయిన మణివాళ మహామునులకు నా నమస్కారాలు. కురుత్వాళ్వారు ప్రసాదించిన శ్రీ గురుం పరంపర తనియనుకు తాత్పర్యము. లక్ష్మీపతితో మొదలయ్యి నాదమునులు, యామునామునులతో సహా సమస్త ఆచార్య వర్గానికి చెందిన గురుం పరంపరకు నా వందనాలు. కురుత్తాళ్వారు ప్రసాదించిన ఎంబెరుమానార్ తనయనుకు తాత్పర్యము. ఎవరైతే సదా అచ్యుతుని పద కమలాలను మనసులో నింపుకొని ఇతర విషయాలన్నీ గడ్డిపోచగా భావిస్తూ మనందరకు ఆచార్యులుగా మార్గదర్శనం చేస్తూ ఉన్న దైవ సమానులైన భగవద్రామానుజుల పాదపద్మాలను రక్షగా ఆశ్రయిస్తున్నాను. ఆళవందార్ ప్రసాదించిన నమ్మాళ్వారు తనయనుకు తాత్పర్యము. తల్లిలాగా, తండ్రిలాగా, కుమార్తె కుమారులులాగా సంపదగా మనకు ఆళ్వారుల పాదపద్మాలు నిర్దేశింపబడ్డాయి. మన కులానికి మొదటివారు కులపతి అయిన శటగోపుల రమణీయ పాదకమలాలకు శిరస్సు తాటించి ప్రణామం చేస్తున్నాను. శ్రీ పరాశర భట్టారు ప్రసాదించిన ఆళ్వారుల తనయనుకు తాత్పర్యము. భూతత్వాళ్వారులకు, పోయిగై యాళ్వారులకు, పెయ్యాళ్వారులకు, తిరుమలై సై ఆళ్వారులకు, పెరియాళ్వారులకు, కులశేఖరాళ్వారులకు, తిరుప్పాండాళ్వారులకు, తొండరడప్పోడి ఆళ్వారులకు, తిరుమంగై ఆళ్వారులకు, నమ్మాళ్వారులకు పూజలైన భగవద్రామానుజులకు నిత్యము ఇవే నా ప్రణామములు. పెరియాళ్వార్ తిరుమోళి తనయన్లు. నాథమునులు ఆనతిచ్చిన పెరియాళ్వారు తనయన్. ఏ ఆచార్యుల వద్దనో విద్యను అభ్యసించని వారైనా పరతత్వ నిరూపణ కోసం పాండ్యరాజు వల్లభదేవులు ఏర్పాటు చేసిన పోటీకి హాజరయ్యి ఆ రాజు పందెం నిమిత్తం ఏర్పాటు చేసిన బహుమతి పొందడమనే వంకతో వేదాంతాల నుండి నిదర్శనాలను ఎత్తిచూపిన జ్ఞానస్వరూపులు శ్రీ విష్ణు చిత్తులనబడే పెరియాళ్వారు. చదువుకున్న జ్ఞానం కాకుండా భగవంతుడి కృప వలన పొంగిన జ్ఞానధారతో పరతత్వాన్ని నిరూపించిన ధీశాలి. సాక్షాత్తు శ్రీ రంగనాథుడికి పిల్లనిచ్చిన మామగారు, దేవతల చేత కూడా కొలవబడిన ద్విజ కులతిలకం అని పేరు పొందిన పెరియాళ్వారులకు నా నమస్కారములు. పాండ్య భట్టారు సాయించిన తనయన్. విశాలమైన ప్రాకారాలతో తేజోవంతమైన శ్రీ విల్లుపుత్తూరు అనే పేరును ఒకసారి అయినా ఉచ్చరించిన వారి పాదపద్మాలకు శిరసు వంచి మేము నమస్కరిస్తున్నాము. విద్యను ప్రదర్శించిన వారికి ప్రకటించబడిన ధనరాశిని జ్ఞానబలంతో పొందిన శ్రీ విష్ణు చిత్తుల వారికి మా ప్రణామాలు. అటువంటి ఆళ్వారులను సేవించి నీచమైన కార్యాల వలన పొందే నరక బాధల నుండి మేము విముక్తులమయ్యాము. 3వ పాసురం. ఓ మనసా, పాండ్యరాజు చేత పొగడబడిన శ్రీ విష్ణు చిత్తులు ఇదిగో వచ్చారు అంటూ ద్విజులందరూ గుంపులుగా శంఖాల నూది జయ జయ ధ్వానాలు చేస్తుండగా ఆరాధన మరియు ఆరాధించదగినవి ఏవో వేద ప్రమాణాలను ఉదహరిస్తూ విజయం సాధించి
ధనరాశిని ప్రశంసలను కూడా పొందిన ఆళ్వారు పాదాలే నీకు శరణు కదా. పెరియాళ్వారు అనుగ్రహించిన తిరుపల్లాండు. కంసుడి చేత నియమించబడిన చాణూరుడు ముష్టుకుడు అనే మహాబలశాలురైన మల్లులను మట్టి కరిపించిన దృఢమైన భుజాలు కలిగినవాడా, ఇంద్రనీలం వంటి దివ్య శరీరకాంతి కలిగినవాడా, అనేక సంవత్సరాలు అనేక వేల సంవత్సరాలు అనేక కోట్ల నూర్ల వేల ఏళ్ళు నీకు జయము కలుగుగాక అంటూ నీ ఎర్ర కలువల వంటి పాదాలకు వాటి అందానికే మా దిగదుడుపు వంటి రక్ష. 2వ పాసురం. ఓ స్వామి, నీ దాసులమైన మాకు నిత్యశేషి అయిన నీకు కూడా ఏమాత్రము ఎడబాటు లేకుండా వేల ఏళ్ళు నిత్యమంగళం కావాలి. మీకు శోభగా ఉంటూ మీ వక్షస్థలం మీద నిత్యం నివసిస్తున్న శ్రీ మహాలక్ష్మికి మంగళమగుగాక. మీ కుడి చేతిలో దివ్య ప్రకాశం చిందిస్తున్న మీ సుదర్శన చక్రానికి మంగళమగుగాక. మీ ఎడమ చేతిలో ఉండి యుద్ధరంగములో తన ధ్వని చేతనే శత్రువులను వణికించే శ్రీ పాంచజన్యానికి నిత్యమంగళం. జీవితాన్ని ఉత్తమంగా ఉన్నతంగా గడపాలి అనుకునేవారు భగవంతుడికి చేసే దాస్యం వల్లనే అది సాధ్యం అని నమ్మితే వెంటనే వచ్చి మాతో కలిసి భగవత్ కైంకర్యములో పాల్గొనండి. కేవలం తినడానికే బ్రతుకుతున్నాం అనుకునేవారికి ఎంతమాత్రం మా గోష్ఠిలో ప్రవేశము లేదు సుమా. గత 21 తరాల నుండి నింద ఎరగని కుటుంబాలలో జన్మించిన వారం. రాక్షసుల నివాస భూమి అయిన లంకను ధ్వంసం చెయ్యడానికి కోతిమూక్కను సహాయం చేసుకొని యుద్ధం చేసి విజయం సాధించి లోకాలకు మంగళం చేకూర్చిన ఆ శ్రీరామచంద్రుడికి ఇదే మా నిత్య మంగళం. ఇదే మా నిత్య మంగళాశాసనం. కైవల్యం పొందాలనే ఆపేక్ష అనే ఒక ఉద్దేశ్యంతో సాధన చేస్తున్న జనులారా, ఆ ప్రయత్నం వదులుకొని ఏ లాభాన్ని ఆశించకుండా మా గోష్ఠిలో చేరి ఉన్నత ప్రయోజనాన్ని పొందండి. మీ ఒక్కరికే పరిమితమైన మీ ఆత్మానుభవాన్ని వదిలిపెట్టి పరిపూర్ణమైన బ్రహ్మానందాన్ని నలుగురితో పంచుకునేందుకు వెంటనే వచ్చి మాతో చేరుకోండి. మీరు పండితుల, పామరుల, నగరవాసుల, పల్లెనివాసుల అనే మీమాంసలకు తావులేని విధంగా మీరు మీలాగా సహజంగా ఓం నమో నారాయణాయ అని గొంతెత్తి పాడగలిగితే చాలు. మంగళాశాసనం చేసేందుకు వచ్చి మాతో చేరండి. 5వ పాసురం. కోటానుకోట్ల గ్రహ సమూహాలు కలిగిన బ్రహ్మాండాలకు అధిపతి అయిన నీకు మా ప్రణామాలు. అసురులు, రాక్షస సమూహాలను నశింపచేయడములో సమర్థుడైన స్వామి, ఓ కృషికేశ అంటూ స్తుతిస్తూ ఆ స్వామి అనుగ్రహం కోసం ఆరాటపడుతున్న ఆరాధకులారా వినండి. భగవద్ అనుభవం పట్ల విముఖతతో ఉండండి. ఆయన అనుగ్రహమే గొప్పది. అదే ఐశ్వర్య కారణం అని భావిస్తూ ఉండిపోయిన మీ పాత ఆలోచనలను ప్రక్కన పెట్టి రండి. మాతో చేరి ఆ పరంధాముడి పాదార విందాలను సేవిస్తూ అతని దివ్య సహస్రనామాలను అనేక సంవత్సరాలు కీర్తిస్తూ అందరం తరిద్దాం. 6వ పాసురం. ఒక ప్రయోజనాన్ని ఆశించి ఆ ఆపేక్షతో ఉన్నవారం కాముసుమ. మా తండ్రి, వారి తండ్రి, వారికి తండ్రి, వారి తాతగారి పర్యంతము 7 తరాలుగా పరంపరాను గతంగా మేము స్వామికి దాసోహం అంటూ భగవత్ కైంకర్యములో మునిగి ఉన్నాము. శ్రవణ నక్షత్రము నాడు సాయంకాలపు వేళలో భక్తజనులను హింసించిన రాక్షసుడైన హిరణ్యకశిపుడిని వధించి శ్రీ నారసింహుడికి ఆ విశేష రూపానికి కలిగిన
దృష్టిదోషం పొయ్యేలా, స్వామికి ఆ శ్రమ తీరేలా అనేక సంవత్సరాల మేము నిత్య మంగళాశాసనము చేస్తుంటాము. 7వ పాసురం. పరంపరానుగతంగా మేము భగవద్వ్యాసములో మునిగి ఉన్నాము. మేము భగవద్ధ్యానములో మునిగి ఉన్నాము. అందుకు నిదర్శనంగా సూర్యచంద్రుల కంటే అధిక ప్రకాశవంతమైనది ఎర్రని జ్వాలారూపములోని కాంతితో వెలుగొందే గుండ్రని శ్రీచక్రపు ముద్ర ఒక చిహ్నంగా మా భుజాలపైన వెలిసి ఉన్నది. మాయాయుద్ధములో ప్రవీణుడు 1000 భుజాలు కలిగిన బాణాసురుడిని ఎదుర్కొని తన సుదర్శనముతో ఆ భుజాలను ఖండించి రక్తపు ధారలను స్రవింపచేసిన సమర్థుడైన మా స్వామి శ్రీచక్రానికి, ఆ పరంధాముడికి ఇవే మా మంగళాశాసనాలు. యజ్ఞములో సమర్పించే శక్తిగల ఆజ్యం అయిన నెయ్యితో చెయ్యబడి రసభరితమయ్యి రుచి కలిగిన ప్రసాదాన్ని, తర్వాత వచ్చే సుగంధభరిత తాంబూలాన్ని నిరంతరం సమర్పించగలిగిన సమర్థతను, మా శరీరానికి సుగంధాన్నిచ్చే శ్రీగంధ లేపనాన్ని, చేతులకు ధరించేందుకు కంకణాలకు, చెవులకు మకరకుండలాలను, మెడలో ధరించే కంఠహారాలను, నేను కోరినవి అన్నీ నాకు ప్రీతి కలిగేలా అనుగ్రహిస్తాడు ఆ స్వామి. సంసార లంపటములో నిరంతరము మునిగి ఉన్న నన్ను శుద్ధ సాత్వికుడిగా చేసినవాడు, 1000 పడగలు గల సర్పంపై శయనించినవాడు, నాగరాజులకు విరోధి అయిన గరుడిని ధ్వజంగా కలిగినవాడు అయిన శ్రీమన్నారాయణుడికి ఇదే నా మంగళాశాసనాలు సమర్పించుకుంటున్నాము. 9వ పాసురం. ఓ భగవంతుడా, మీరు ధరించి విడిచిన పీతాంబరాలను మేము ధరిస్తున్నాము. మీకు సమర్పించి మీరు భుజించి విడిచిన శేషాన్ని ప్రసాదంగా మేము భుజిస్తున్నాము. మీకు అలంకరించి తీసిన తులసిమాలను మేము ఉపయోగిస్తున్నాము. ఏ దిక్కులో ఏ పని మీకోసం చెయ్యాలో ఆ పనులన్నీ యథావిధిగా నిర్వహిస్తున్నాము. మీ తిరునక్షత్రమైన శ్రవణ నక్షత్ర మహోత్సవ సమయములో శేషశయ్య మీద శయనించి మాచే నిర్వహించబడుతున్న కైంకర్యాలకు సంతోషిస్తున్న స్వామికి ఇదే మంగళాశాసనం చేస్తున్నాము. మా స్వామి, మేము మీకు దాసులం అని ఏర్పడిన రోజు నుండి మాకు సంబంధించిన సమస్త వస్తువులు హీనత్వాన్ని, పాపపు మకిలిని వదిలి ఉద్ధరించబడ్డాయి. దివ్యమైన శ్రవణ నక్షత్రములో పుట్టిన పరంధామ కంసుడి మధురానగరంలోకి ప్రవేశించి అతడి ఆయుధాగారములో అతడి చేత నిత్యం పూజించబడే ధనుసును భంగం చేసిన భగవంతుడవు కదా నువ్వు. 5 తలలతో మదించిన కాళీయ సర్పం తలల మీద నాట్యం చేసి దాని మదాన్ని అణిచిన దేవా, నీకు మంగళాశాసనం చేస్తున్నాం. సెల్వనంబి అనే నీతిపరుడైన పురోహితుడి ప్రయత్నం వల్లనే పాండ్యరాజుకు పరతత్వ నిర్ణయం చేయించాలనే సంకల్పం కలిగింది. వీరు తిరుకొట్టియూరులో నివసించే గొప్ప వైష్ణవాభిమాని. వారిలాగా నేను కూడా ఆ పరంధాముడికి చిరకాలంగా దాసుడునయ్యి ఉన్నాను. ఉపేయం కూడా తమరే అని నమ్మి శ్రీమద్ అష్టాక్షరి మంత్రాన్ని అనుష్ఠించి పరమ పవిత్రులైన స్వామివారి సహస్రనామాలను సంకీర్తన చేస్తూ ఆ పరమాత్మకు మంగళాశాసనాలు చేస్తున్నాను. 12వ పాసురం. పరమపావునుడు పరమపదములో నివసించేవాడు, శ్రీ శారంగము అనే ధనుసును కలిగి ఉన్నవాడు అయిన స్వామిని ఉద్దేశించి శ్రీ విల్లుపుత్తూరు వాసి అయిన విష్ణుచిత్తుల వారి చేత విజ్ఞాపన చెయ్యబడిన మంగళాశాసన పాసురాలను అనుసంధానం చేసేవారు మాకు మంచి కాలం వచ్చింది కాబట్టి ఆ కార్యం చేయగలుగుతున్నాము అని హర్షాన్ని వ్యక్తపరుస్తున్నారు. అనంతుడు పరంధాముడైన ఆ స్వామి తిరునామమైన ఓం నమో నారాయణాయ
అనే శ్రీమద్ అష్టాక్షరి మంత్రాన్ని అనుసంధానం చేస్తున్న వారు చిరుకాలము మంగళాశాసనాలను తెలియచేసే అదృష్టవంతులు అవుదురుగాక. తిరుప్పల్లాండు పరిసమాప్తము. పెరియాళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరం. పాసుర సహిత తాత్పర్యం. పెరియాళ్వార్ తిరుమోళి. శ్రీకృష్ణుని అవతార వైభవం. శ్రీకృష్ణుని అవతార వైభవంలో 10 పాసురాలు ఉన్నాయి. ఈ 10 పాసురాలు అనుసంధానము చేసిన వారికి పాపరాశి దగ్ధమయ్యి శుభఫలాన్ని పొందగలరు. 1వ పాసురం. అందమైన సౌధాలతో నిర్మించబడిన శ్రీ గోష్ఠీపురం అనే పేరుగల తిరుకొట్టియూరుకు ఆదినాథుడు సకల కళ్యాణ గుణాలతో కూడినవాడు అయిన నారాయణుడే పాలసముద్రము నుండి నేరుగా రేపల్లికు వచ్చి శ్రీకృష్ణుడుగా అవతరించాడు. ఆ రోజును ఒక పండుగగా జరుపుకుంటూ గొల్లలందరూ ఆనందభరితులయ్యి ఒకరి మీద మరొకరు గంధపు పొడిని సుగంధ తైలాలను చల్లుకొని నందగోపుని ఇల్లంతా బురద బురద చేసేశారు కదా. 2వ పాసురం. పరంధాముడు మన రేపల్లుకు వచ్చాడర్రా అంటూ గొల్లలు ఆనందానికి అంతులేదు. అటూ ఇటూ పరుగులు తీస్తూ వారు చేసిన బురదలో వారే పడి లేస్తున్నారు. గొప్ప హడావిడి చేస్తున్నారు. యశోదమ్మకు పుట్టిన బిడ్డ ఎలా ఉన్నాడంటూ ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు. పెద్దగా గొంతెత్తి పాటలు పాడసాగారు. ఎన్నో రకాల సంగీత వాద్యాలను ఒకేసారి వాయిస్తూ ఆ ధ్వనికి అనుగుణంగా నాట్యం చేయసాగారు. 3వ పాసురం. పుత్రుడు కావాలి అని తల్లిదండ్రులు కోరిన వెంటనే వారి ప్రార్థనను అంగీకరించి జన్మించాడు కాబట్టి స్వామి ఎంతటి దయామయుడు, జగత్తులన్నీ పాలించేవాడు, అంతటి వైభవాన్ని మరుగుపరుచుకొని తనను తాను చిన్న బిడ్డగా చేసుకొని గోకులంలో జన్మించాడు. ఈ బిడ్డ గొప్పదైన శ్రవణ నక్షత్రములో జన్మించాడు. లోకాలను పాలించే మహాపురుషుడవుతాడు అంటూ ప్రశంసించే సాముద్రిక శాస్త్రజ్ఞులతోనూ ఆ దివ్య శిశువును చూచేందుకు బారులు తీరిన గొల్లవారితో నందగోపుని గృహ ప్రాంగణం కోలాహలంగా ఉంది. 4వ పాసురం. శ్రీకృష్ణుడి జననం వలన కలిగిన ఆనందం అవతలు దాటగా గొల్లలందరూ తమ తమ ఇళ్ల నుండి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి కడవలుతో తెచ్చి సొమ్ము నష్టం అని కూడా చూడక నేల మీద పారబోసి మరీ ఆనందంతో చిందులు వేయసాగారు. మరికొందరు పుట్టిన పిల్లాడికి శుభం కలగాలని కోరుతూ పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వంటి వాటిని దానం చెయ్యసాగారు. జుట్టు ముడి ఊడిపోవడం కూడా చూసుకోకుండా ఆనందం అధికమైపోయి నాట్యం చెయ్యసాగారు మరికొందరు. 5వ పాసురం. తమ కులానికి తగినట్లు పాలకావుడులు, ఉట్టెలు పట్టుకొని కత్తి మొదలైన ఆయుధాలను ధరించి చేతికర్రలు, తాటియాకులు, చాపలను మోసుకుంటూ గుంపులు గుంపులుగా చేరిన గొల్లలందరూ నోరంతా తెరుచుకొని పళ్ళు బయటపడేలా నవ్వుతూ ఒకరికొకరు ఒళ్ళంతా నెయ్యి రాసుకుంటూ కౌగిలించుకొని చేసే ఘృత నృత్యం చేయసాగారు. 6వ పాసురం. పుట్టిన బిడ్డకు స్నానం చేయించి శుద్ధి చేద్దామనే ప్రయత్నం మొదలుపెట్టిన యశోదమ్మ ఆ బిడ్డ చేతులు కాళ్ళు బాగా సాగదీసి కుండలో కాగుతున్న వేడి నీళ్లు ఒంటి మీద పోస్తూ పసుపు పొడితో నాలుకను శుభ్రం చేద్దామని పిల్లవాడి నోరు తెరిచి చూసేసరికి ఆ తల్లికి 7 లోకాలను ఆ చిన్ని నోటిలో దర్శనం చేయించాడా పరంధాముడు. చిన్న కృష్ణునికి జలకాలాడిస్తుండగా తాను దర్శించిన ఈ వింతను
యశోదమ్మ రండి రండి చూడండి అంటూ గోపవనితులను పిలిచి చూడమనేసరికి వారందరూ కూడా ఈ ఆశ్చర్యకర సంఘటనను చూసి విస్తుపోయి, ఈ బిడ్డ సామాన్యమైన గొల్లపిల్లవాడు కాదమ్మా, పరదైవమే అయి ఉంటాడు. అనేక శుభలక్షణాలను ప్రదర్శిస్తున్న ఈ బాలుడు సర్వశక్తివంతుడైన భగవంతుడే అయి ఉంటాడు సుమా అని ఆశ్చర్యపడసాగారు. 8వ పాసురం. తర్వాత 10 రోజులకు నామకరణం చేసే రోజు వచ్చింది. ఊరంతా మంగళాకరంగా స్తంభాలు పాతి వాటిని పచ్చని తోరణాలతోనూ పూలదండలతోనూ అలంకరించారు. రాబోయే కాలములో గోవర్ధనాన్ని ఎత్తి తమను రక్షించబోయే ఆ గిరిధారిని గొల్లలంతా ఒక్కరొక్కరుగా తమ చేతులతో పైకెత్తి లాలిస్తూ ఆనందంతో ఓలలాడారు. ఈ సంబరం ఇలా సాగుతుండగా యశోదమ్మ తన తోటి గొల్లవనితలను పిలిచి, సఖులారా, ఈ బిడ్డను ఉయ్యాల తొట్టిలో పడుకోపెడితే కాళ్ళు నిగడదీసి తన్నిన తాపుకి ఆ తొట్టి విరిగిపోతున్నది. ఒడిలో పడుకోబెట్టుకుంటే ఆ బిడ్డ బరువును నేను భరించలేకపోతున్నాను. పిల్లాడిని కదలకుండా పట్టుకోవడం నా వల్ల కావడం లేదు సుమా అంటూ తన గోడును వారితో వెళ్ళబోసుకుందని ఆళ్వారు ఆమె మాటగా చెబుతున్నారు. 10వ పాసురం. ధాన్యాన్ని సమృద్ధిగా ఇచ్చే మంచి పంట పొలాలు చుట్టుపక్కలంతా కలదైన తిరుకొట్టియూరు అనే దివ్యదేశానికి అధినాథుడైన ఆ శ్రీమన్నారాయణుడే గోకులంలో శ్రీకృష్ణ పరమాత్మగా జన్మించాడనే విషయాన్ని వైభవంగా మనకు పెరియాళ్వారు చేత ఈ పాసురముల రూపములో మనకు చెప్పించబడింది. పాసురాల రూపములో మనకు చెప్పించబడింది. కాబట్టి ఈ 10 పాసురాలను అనుసంధానము చేసిన వారికి పాపరాశి దగ్ధమయ్యి శుభఫలాన్ని పొందగలదు. పెరియాళ్వారు తిరువళిగళే శరణం. పెరియాళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయర దివ్య ప్రబంధము మొదలాయరం. 1వ పొత్తు. శ్రీదక్కడల్. కృష్ణుని శరీర సౌందర్యాన్ని అనుభవించడం. ఈ పొత్తులో 21 పాసురాలు ఉన్నాయి. ఈ పాసురాలని తన్మయత్వంతో అనుసంధానం చేసుకునే వారికి ఇహలోక బంధాలు తొలగి శ్రీ వైకుంఠము తప్పక ప్రాప్తిస్తుంది. 1వ పాసురం. సుగంధాన్ని విరజమ్మే శిరోజాల కొప్పును పూలతో అలంకరించుకున్న యశోదమ్మ బాలకృష్ణుని సౌందర్యం తల నుండి పాదాల వరకు చూస్తూ సంతోషించి తన తోటి గొల్లవనితలను పిలిచి చల్లని పాలసముద్రములో పుట్టిన శ్రీ మహాలక్ష్మిల శోభయామానమైన దేవకీమాత ఈ అందాల శిశువును నా వద్దకు పంపింది. ఎర్ర తామరలాంటి ఆ చిన్ని పాదాన్ని బుల్లి చేతులతో పట్టి లాగుతూ తన పగడాన్ని పోలిన ఎర్రని చిన్ని నోటిలో పెట్టుకొని ఎలా ఆ రసాన్ని ఆనందిస్తున్నాడో చూడండర్రా అంటున్నది. 2వ పాసురం. నీలమణి శరీరెచ్చాయి గల బాలకృష్ణుడి పాదాలు చిన్న చిన్న గోళ్లతో ఉన్న 10 వేళ్లు కూడా చూసేవారికి ముత్యాలు, మాణిక్యాలు, వజ్రాలు వంటి నవరత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలులా కనిపిస్తున్నాయి. ఓ చెలికెత్తులారా, ఈ సౌందర్యం చూడండర్రా అంటూ ఈ బాలుడి అపురూప సౌందర్యాన్ని ముందుగా తాను అనుభవించిన యశోదమ్మ గోపికలకు కూడా ఆ ఆనందాన్ని పంచుతూ వర్ణిస్తున్నది. విశాలమయ్యి బలంగా ఉన్న వక్షస్థలం పైన పాలతో నిండుగా ఉన్న స్తనాల నుండి పాలను కుడిచి కడుపు నిండిన తృప్తితో సంతోషంగా నిద్రిస్తున్న చిన్నారి కృష్ణుడి అందాన్ని యశోదమ్మ గోపవనితలకు వర్ణించి చెబుతున్నది. వెండి అందెలు తొడిగిన అందమైన బాలుడి బలమైన పిక్కలు ఎంత అందంగా ఉన్నాయో వర్ణిస్తూ
యశోద తన శరీరాన్ని కూడా తానే వర్ణించుకున్నట్లు ఇక్కడ పెరియాళ్వారు భావన చేస్తున్నారు. 4వ పాసురం. చక్కని సౌందర్యం కలిగిన ఓ గల్ల పడుచుల్లారా, ఎంతో కష్టపడి చిలికితే కాని తయారు కానిది కొండల నిండుగా ఉన్న నెయ్యి త్రాగేసి నా మనసును కష్టపెట్టి నేను పట్టుకొని కవ్వపుతాడుతో కట్టి కొట్టబోయేసరికి దొరకకుండా అటు ఇటు పరుగులు తీస్తున్న నా చిన్న కృష్ణుని మోకాళ్ళు అందం చూడండర్రా అంటున్నది యశోదమ్మ గోపికలతో. 5వ పాసురం. తనను చంపగల కృష్ణుడు రహస్యంగా పెరుగుతున్నాడని తెలిసిన కంసుడు పోతన అనే రాక్షసిని స్తనాలకు విషము పూసుకొని వ్రేపల్లుకు వెళ్ళి పాలిచ్చి ఆ బాలుని చంపమని నిర్దేశిస్తే ఆ రాక్షసి పాలతో బాటుగా దాని ప్రాణాలను కూడా పీల్చి ఏమీ ఎరుగున్నట్లు నిద్రిస్తున్నాడు. అలాగే తన భక్తుడైన ప్రహ్లాదుని హింసిస్తున్న హిరణ్యకశిపుని నృసింహరూపములో వచ్చి తొడలపై వేసుకొని గుండెలు చీల్చి వధించిన ఈ చిన్నారి బాలుడు బలమైన తొడల సౌందర్యం ఓ భామల్లారా చూడండి. 6వ పాసురం. శ్రీకృష్ణుని తండ్రి వసుదేవుడు మహాబలశాలి, మతపటేనుగులను కూడా నిగ్రహించే శక్తి కలవాడు. వారి ముద్దుల పత్ని దేవకీదేవి గర్భంలో హస్త నక్షత్రానికి 10వ రోజున వచ్చేది నిజానికి రోహిణి అయినా శ్రవణ నక్షత్రములో అతడు జన్మించాడని నిర్దేశించారు పెద్దలు. రోహిణిని అవతార నక్షత్రంగా భావిస్తారు. గోపికలతో యశోదమ్మ చిరునవ్వులు చిందిస్తున్న ముఖారవిందాలు కలిగిన ఓ యువతులారా చూడండి, నా చిన్నారి బాలుడి అందమైన పురుషాంగం అంటున్నది. శ్రీకృష్ణుని చంపేందుకు కంసుడి చేత ఏర్పాటు చేయబడిన కువలయ పీడమనే ఏనుగు దంతాన్ని సమూలంగా పీకి ఆ ఏనుగు మీద కూర్చుని ఉన్న మావటిని అదే దంతంతో చంపి కంసుడిని చంపేందుకు అతని భవనం వైపు పరిగెడుతున్న అందాల కృష్ణుని మొల నుండి వ్రేలాడుతున్న పగడాలు ముత్యాలు కూర్చిన మొలతాడును దానికే శోభను ఇస్తున్న స్వామి నడుము భాగాన్ని ఓ చెలులారా ఎంత అందమైనదో చూడండర్రా. 6వ పాసురం. దివ్యమైన ఆభరణాలను ధరించి ఉన్న ఓ సుందరాంగులారా, అప్పుడే యవనంలోకి ప్రవేశించి మదించి ఉన్న ఏనుగు ఏ విధంగా తన బలాన్ని చూపెడుతుందో అలా తన బలాన్ని, శక్తి యుక్తుల విశేషాన్ని తన తోటి ఆటలాడేందుకు వచ్చిన గోపబాలుకుల సమూహానికి ప్రదర్శించి చూపిస్తున్న ఆ నా బాలకృష్ణుని అతిలోక సుందరమైన నాభిని చూడండమ్మా, ఎంత అందంగా ఉందో. 9వ పాసురం. మణుల చేత ప్రకాశించే కంకణాలు కల చేతులున్న ఓ గోపసతులారా, యశోద అని పలకబడే నా మధురమైన చనుబాలు త్రాగి పెరిగిన నీలి సముద్రపు కాంతితో వెలిగే నా కుమారుడు వెన్న దొంగగా మారి పాలు, వెన్న, నెయ్యి దొంగలించి తింటున్నాడని పట్టుకొని తప్పుకు శిక్షగా పొట్ట చుట్టూ తాడికట్టి బంధించాను. అలా త్రాటితో బంధించబడిన నా దామోదరుడి అందమైన ఉదరాన్ని చూడండర్రా. 10వ పాసురం. బాలకృష్ణుడు వెన్న దొంగగా రేపల్లెలోని ఏ ఇంటిలోనూ పాలు, వెన్నలను బ్రతకనివ్వడం లేదని అతడిని పట్టుకొని మొల చుట్టూ త్రాడు కట్టి ఒక రోకటికి కట్టగా, అంటే రోలు, దాన్ని ఈడ్చుకొని వెళ్ళి శాపవశాత్తు అర్జున వృక్షాలుగా జీవితం గడుపుతున్న కుబేరు కుమారులైన నలకుబార మణిగ్రీవుల శాపాన్ని పరిమార్చిన వాడు ఈ గోపబాలుడు. సంపదల చేత అనేక ఆభరణాలను అలంకరించుకొని తిరుగుతున్న ఓ అతివిలారా, అతి విశేషమైన కౌస్తుభమణి
చేత అలంకరించబడి ఉన్న నా కుమారుడి అందమైన విశాల వక్షస్థలాన్ని చూడండి. 11వ పాసురం. ఉంగరాలు తిరిగిన అందమైన కేశాలున్న ఓ గోపీకాంతలారా, నా లీలాకృష్ణుడి దివ్యమైన బాలచేష్టలను ఏమని వర్ణించను. 4-5 నెలలు అతి చిన్న వయస్సులోనే ఒక బండిని ఆవేశించి తనను హతమార్చడానికి వచ్చిన శటకాసురుణ్ణి తన చిన్ని కాళ్లను ఆడిస్తూ తన్నిన తాపుకి అతడి కీళ్లన్నీ ఊడిపోయి మరణించాడే. ఆ చిన్ని దంతాలతో స్తనాలను నొక్కిపట్టి, చిట్టి చేతులతో భుజాలను బిగించి పట్టి, క్రూరమైన దంతాలు కలిగిన పోతన ప్రాణాలను హరించిన నా చిన్ని కృష్ణుడి భుజ సౌందర్యాన్ని చూడండర్రా. 12వ పాసురం. స్వర్ణ కుండలాలను ధరించి ఉన్న ఓ గోపికామణులారా, నల్లని విశాలమైన సుందరమైన కన్నులు కలిగిన దానను, యశోద అని పిలువబడే నాచే పెంచబడుతున్నవాడు, నీలమణుల వంటి దివ్యమైన శరీరఛాయ కలిగినవాడు, మనకై చూపించే తన అభయవరద హస్తాలలో ప్రకాశిస్తూ ఉన్న శంకు చక్రాలు గుర్తులు చూడండమ్మా. 13వ పాసురం. గోపకాంతను అయిన నేను ఘనమైన కేశాలను దివ్యమైన పరిమళం వెదజల్లే పూలతో అలంకరించుకొని ఉంటే ఆ పూల చుట్టూ తుమ్మెదలు జోంకారం చేస్తూ తిరుగుతున్నాయి. అల్లారు ముద్దుగా నా చేత పెంచబడుతున్న నందనందనుడి నీలమేఘఛాయలోని కంబుకంఠాన్ని చూడండర్రా. ఓ అందగత్తెలారా, చరాచరాలు అన్నింటినీ తనలో ఇముడ్చుకునే శక్తి కలిగిన ఆ కంఠపు సౌందర్యాన్ని చూసి ఆనందించండి. బాలసింహం వంటివాడైన నా కుమారుడి అధరాలు చక్కని దొండపండు వంటివి. సుమ, రండి రండి, నా పెదవులు మధురమైన అమృతాన్ని పానం చెయ్యాలనే ఆసక్తి ఉన్న రసికులైన జీవులారా రండి అంటూ ఎంతో ఆదరంతో పిలిచే ఆ స్వామి పలుకులను మన చెవులకు అందిస్తున్న ఆ దివ్యమైన పెదవుల అందాలను ఆస్వాదించడానికి దివ్యమైన ఆ భూషణాలను ధరించి ఉన్న ఓ చెలులారా రండి అంటున్నది యశోదమ్మ. 15వ పాసురం. స్వర్ణ కుండలాలను ధరించి ఉన్న గోపికామణులారా, నల్లని విశాలమైన సుందరమైన కన్నులు కలిగిన దానినైనా యశోద అని పిలువబడే నా చేత పెంచబడుతున్నవాడు, నీలమణి వంటి దివ్యమైన శరీరఛాయ కలిగినవాడు, మనకై చూపించే తన అభయ వరద హస్తాలలో ప్రకాశిస్తూ ఉన్న ఆ శంఖ చక్రాల గుర్తులు చూడండమ్మా. 16వ పాసురం. బంగారు గాజులు ధరించిన అందమైన చేతులు కలిగిన గోపకాంత చెలులారా, దేవతలకు సంభవించిన దుఃఖాన్ని తొలగించేందుకు, బలిష్ఠులైన రాక్షసులను తుదముట్టించేందుకు ఈ భూమి మీద వసుదేవుడి కుమారుడిగా జన్మించి రేపల్లిలో వర్ధిల్లుతున్న ఈ మధుసూదనుడి నల్లని కన్నుల సౌందర్యం ఎంతగా చూసినా తనివి తీరనది కదా. 17వ పాసురం. మణిమయ స్వర్ణహారాలతో అలంకరించబడిన మంచి వక్షస్థలాలున్న గోపవనితులారా, శ్రీ మహాలక్ష్మి సమానమైనది దివ్యమైన రూపసౌందర్యం కల దేవకీదేవి గర్భాన జన్మించి బాల్యం దాటి ఒక వయసు కూడా రాకుండానే లోకాలను రక్షించే అసుర సంహారాన్ని మొదలుపెట్టిన మా బాలకృష్ణస్వామి కనుబొమ్మలు చూడండర్రా. చక్కగా తీర్చిదిద్దిన విల్లుల్లాగా ఎంత అందంగా ఉన్నాయో. విశేషమైన ఆభరణాలను ధరించి ఉన్న ఓ గోపికా రమణులారా, ప్రళయకాలంలో నేల, నీరు, పర్వతాలతో ఉన్న ఈ భూమిని 7 లోకాలను కూడా తన బొజ్జలో ఇమిడేటట్లుగా భక్షించి కడుపు నిండినదని ఎంతో సంతోషాన్ని ప్రకాశిస్తున్న
ఎంతో సంతోషాన్ని ప్రకటిస్తున్న ప్రకాశవంతమైన ముఖానికి అలంకారంగా ఆ చెవులకు అటూ ఇటూ ఊగుతున్న మకర కుండలాలను చూడండి, ఎంత అందంగా కదులాడుతున్నాయో. 19వ పాసురం. స్వచ్ఛమైన బంగారు ఆభరణాలను ధరించి వెలిగిపోతున్న నెచ్చెలులారా, ఇసుకలో చక్కని పిచ్చుక గూళ్లను కట్టుకొని బొమ్మచేటలు మొదలైన ఆట వస్తువులతో నవ్వులు కేరింతలతో ఒళ్ళు మరిచి ఆనందంగా ఆడుకుంటున్న బాలికల దగ్గర నుండి ఆ ఆట వస్తువులు దొంగిలించి వారికి దొరకకుండా పరిగెడుతూ ఏడిపించే మా బాల పరమాత్మ విశాలమైన సుందరమైన నుదుటిని చూడండి. 20వ పాసురం. ఉన్నతమైన స్తన సౌందర్యంతో సొగసులొలుకుతున్న ఓ చెలులారా, ఆలమందలను మేపేందుకు పచ్చిక బయళ్లకు తోలుకుపోయేటప్పుడు చేతిలో అందమైనది బంగారంతో చేయబడినది అయిన చేతికర్రను పట్టుకొని కాళ్లకు సవ్వడి చేసే గజ్జెలను కట్టిన దూడలను అదిలిస్తూ మేపుతూ తిరిగే మా నల్లనయ్య నుదుటిపై పడుతున్న ఉంగరాలు తిరిగిన ముంగురులను చూడండర్రా, ఎంత అందంగా కదులాడుతున్నాయో. 21వ పాసురం. నల్లని ఒత్తైన శిరోజాల సిగలో తురిమిన పూల చుట్టూ తిరుగుతున్న తొమ్మిదల రొదతో తాను కూడా తిరుగాడుతూ తన బిడ్డ బాలకృష్ణుడి శరీరంలోని అంగాంగాలను వాటి సౌందర్యాన్ని తన చెలులైన గోపవనితులకు వర్ణించి చెబుతున్న యశోదమ్మగా తనను భావన చేసుకొని ఈ 20 పాసురాలను మనకు అనుగ్రహించారు శ్రీ విల్లుపుత్తూరులో నివసించే విష్ణు చిత్తులనబడే శ్రీ పెరియాళ్వారు. ఈ పాసురాలను అంతే తన్మయత్వంతో అనుసంధానం చేసుకునే వారికి ఇహలోక బంధాలు తొలగి శ్రీ వైకుంఠము తప్పక ప్రాప్తిస్తుంది. సీదక్కడల్ తిరుమోళి సమాప్తము. పెరియాళ్వారు తిరువళిగడే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయరము. పాసుర సహిత తాత్పర్యం. 1వ పొత్తు. ఈ పొత్తులో భట్టనాథర్ అని కీర్తి గడించిన వీరు చెప్పిన పాసురాలను నేర్చుకొని అర్థం తెలుసుకొని ఆనందించేవారికి సకల దుఃఖాలు నిర్మూలనమయ్యి మహాత్ములు కాగలరు అనే ఫలశ్రుతితో ఈ దశకము ముగించబడుతున్నది. 1వ పాసురం. బ్రహ్మచారిగా వామన రూపములో బలిచక్రవర్తి చేస్తున్న యాగానికి వెళ్ళి అతని చేత దానాన్ని పొంది అతనిని అనుగ్రహించావు. వజ్రాలు పొదిగి మాణిక్యాలు వ్రేలాడిదీసిన మేలి బంగారు ఉయ్యాల తొట్టి సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు నిన్ను పడుకోబెట్టేందుకు పంపాడు. 3 లోకాలను కొలిచిన దివ్యపాదాలు కలిగిన పరంధామ, ఆ పాదాల అలసట తీరేలా నిద్రపోవయ్యా. 2వ పాసురం. ఓ స్వామి, వృషభాన్ని అధిరోహించి తిరుగాడే మహాదేవుడు నవరత్నాలు పొదిగిన ఒక అపూర్వ ఆభరణాన్ని, దానిమ్మ పూల వంటి రత్నాలు తాపిన బంగారు మొలత్రాటిని నీకోసం పంపాడు. ముల్లోకాలను కాపాడే మా స్వామి, హాయిగా నిద్రపో. 3వ పాసురం. పొండరీకములు వంటి కన్నులు కలిగిన ఓ బాలకృష్ణుడా, విశాలంగా మా మనసులను హరించేటంతటి అందమైన వక్షస్థలం కలిగి మా చేత సేవించబడే కమలాల వంటి పాదాలను కలిగి ఉన్న నీ అందానికి మరింత శోభను చేకూర్చే సుందరమైన చిరుగంటలను తెచ్చి అదుగో అలా నిలబడి ఉన్నాడు స్వర్గలోకాధిపతి అయిన ఇంద్రుడు. ఆ కానుకను తీసుకొని నిద్రపో. ఆ కానుకను తీసుకొని నిద్రపో కన్నా, జో జో.
ఎర్రతామరలు వంటి అందమైన కన్నులు, నీలమేఘం వంటి శరీరఛాయ కలిగినవాడా, సింహపు పిల్లల శౌర్యం కలిగిన దేవకీపుత్రుడా, శంఖాలలో శ్రేష్టమైన దక్షిణావర్త శంఖాన్ని, కోమలమైన పాదాలకు అందమైన గజ్జెలను, చక్కని బంగారు మురుగులను, గోపుకులు వాడే త్రాడును, మొలనూలును నీకోసం ఆ దేవతలు పంపారు. నిద్రపో స్వామి, జో జో. 5వ పాసురం. స్వచ్ఛమైన ఇంద్రనీలమణిలా ప్రకాశిస్తున్న మా కన్నయ్య, శ్రీ మహాలక్ష్మికి ఆశ్రయస్థానమైన ఆ వక్షస్థలానికి మరింత శోభను చేకూర్చే పంచాయుధ ఆభరణాలను, మంచి ముత్యాల వంటిపేట హారాన్ని చేతబట్టి నీకు సమర్పించేందుకు సంపదలకు అధిపతి అయిన కుబేరుడు వచ్చి నిలబడి ఉన్నాడు. పడుకోవయ్యా, జో జో. 6వ పాసురం. తేజోవంతమైన దివ్య కిరీటముతో వెలుగుతున్న శ్రీకృష్ణ, సముద్రం నుండి లభించిన మంచి ముత్యాలతో చేయబడిన హారాన్ని, మంచి జాతికి చెందిన పగడాల పేరును, మనోహరమైన కంకణాలను నీ శోభకు తగిన ఆభరణాలు అని భావించి వరుణదేవుడు పంపించాడు స్వామి. నిద్రపో, జో జో. 7వ పాసురం. దివ్య సుగంధాన్ని విరజిమ్ముతున్న తులసిమాలను, కల్పవృక్షపు పూలతో చేయబడిన హారాన్ని, మకరందంతో మత్తెక్కించే తామర పువ్వులో పుట్టిన లక్ష్మీదేవి నీకు అలంకారంగా పంపింది. కుబకోణ క్షేత్రంలో హాయిగా నిద్రిస్తున్నవాడా, జో జో. 8వ పాసురం. స్తనాలకు విషం పూసుకొని వచ్చి ఆ పాలనిచ్చి నిన్ను అంతం చెయ్యాలని చూసిన పూతన స్తన్యాన్ని ఏమాత్రమూ సందేహం లేకుండా త్రాగినవాడా, నీ సౌందర్యాన్ని ఇనమడింపచేసేందుకు భూదేవి నీకు ఒక కాసపంచెను, చిన్న బాకును, మంచి ఉత్తరీయాన్ని, బంగారు భుజకీర్తులను, నుదుటిపై వ్రేలాడే అలంకార ఆభరణాన్ని, బంగారపు చామంతి పువ్వును పంపింది. జో జో నారాయణ, జో జో. 9వ పాసురం. శ్రీరంగములో చక్కగా నిద్రిస్తున్నవాడా, నీ శరీరానికి అలంకారంగా చల్లుకునేందుకు ఒక రంగు పొడిని, ఒంటికి పూసుకునేందుకు పసుపు పొడిని, కళ్లకు నల్లని కాటుకను, నుదుటికి సింధూరాన్ని అలంకారంగా అర్పించడానికి తన చేత పట్టుకొని కళలకు అధిదేవత అయిన సరస్వతి మాత నీ సమీపములో నిలబడి ఉన్నదయ్యా. శ్రీరంగనాయక, ఏడవకు ఏడవకు, జో జో. 10వ పాసురం. మోసంతో బాలకృష్ణుడిని చంపాలని వచ్చిన పూతన సైన్యాన్ని త్రాగి మోక్షమిచ్చినవాడు, కాటుకులా మెరిసే నల్లని శరీరఛాయ కలవాడు, బాలకుడిగా యశోదమ్మకు ఆనందాన్ని ఇచ్చినవాడికి ఆ తల్లి పాడిన జోలపాటలను తాను దర్శించి మనకు ఈ ద్రావిడ పాసురాల రూపములో అందించారు. శ్రీ విల్లుపుత్తూరులో నివసించి ఆ నగరానికే అలంకారం వంటివారని పేరు పొందిన పెరియాళ్వారు. భట్టనాథరు అని కీర్తి గడించిన వీరు చెప్పిన పాసురాలను నేర్చుకొని అర్థం తెలుసుకొని ఆనందించే వారికి సుఖదుఖాలు నిర్మూలనమయ్యి మహాత్ములు కాగలరు అనే ఫలశ్రుతితో ఈ దశకము ముగించబడుతున్నది. పెరియాళ్వారు తిరువడిగళే శరణం.
ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము పాసుర సహిత తాత్పర్యం 1వ పొత్తు 4వ భాగం. చంద్రుని పిలవటం. ఈ పొత్తులో 10 పాసురాలు ఉన్నాయి. ఈ పాసురాలను తమ తమ శక్తి కొద్దీ చదివేవారికి ఆపదలన్నీ తప్పక నశిస్తాయి. 1వ పాసురం. సుందరుడైన ఓ బాలచంద్ర, యశోద అనబడే నా కుమారుడైన బాలకృష్ణుడు తన ముఖం పైన వ్రేలాడే అలంకారాభరణం ఊగుతుండగా చిన్నారి కాలి బంగారు గజ్జెలు గల్లు గల్లుమని మ్రోగుతుండగా మా పెరడులోని మట్టిలో ఆడుకుంటున్నాడు. నువ్వు కనుక చూడాలనుకుంటే ఇంత ఆనందకరమైన ఘట్టాన్ని వచ్చి కళ్ళారా చూసుకో. 2వ పాసురం. పూజ్యుడువైన ఓ చంద్రుడా, అమృతంలా మాకందరికీ జవజీవాలను ప్రసాదిస్తున్న మా బాలకృష్ణుడు కాటుకుల నల్లని వాడే అయినా అందాల చందమామ లాంటి తన ముఖాన్ని తన చిట్టి చేతులతో మూసి మళ్ళీ తెరిచి మాకు చూపిస్తూ నిన్నే గుర్తు చేస్తున్నాడు. నల్లని మబ్బుల మధ్య దోబూచులాడకుండా ఈ ఆటలో ఈ ఆనందంలో పాలు పంచుకోవడానికి తొందరగా రావయ్యా. 3వ పాసురం. ఓ చంద్రుడా, నీ బింబం చుట్టూ తెల్లని ప్రకాశాన్ని కలిగి నేనొక్కడనే గొప్ప అందగాడని అని గర్వపడుతున్నావా? నగలు ధరించి ఇంకొంత అలంకారం చేసుకున్న నా కుమారుడి ముఖంలోని కాంతికి కానీ సౌందర్యానికి కానీ సమానం కాలేవు. ఈ బిడ్డడే తిరుమలలో వెలిసి ఉన్న శ్రీ వెంకటనాథుడంటే ఎంతటి ఆశ్చర్యమో కదా. మరి ఆ పిల్లాడే నిన్ను పిలుస్తున్నాడు. ఆలస్యం చెయ్యకుండా త్వరగా రా. 4వ పాసురం. ఓ చంద్రుడా, చక్రధారి అయిన శ్రీ కృష్ణ పరమాత్మ పసిబిడ్డగా నా ఒడిని చేరి పద్మదళాలలాగా విచ్చుకొని ఉన్న తన పెద్ద కళ్ళను మరింత విప్పార్చి నిన్ను చూపిస్తూ రమ్మని పిలుస్తున్నాడు. నీకు బిడ్డలు లేరా? గొడ్డుమోతు వాడవా? కుటిల బుద్ధిని వదిలి వెంటనే బయలుదేరిరా. 5వ పాసురం. తెల్లని కాంతితో ఆకాశంలా మెరుస్తున్న చంద్రుడా, నా కుమారుడు ఎవరు? సాక్షాత్తు ఆ శ్రీధరుడే. అతని చిన్నారి నోటి నుండి అస్పష్టంగా అయినా మనోహరంగా ఒక అమృతధారలాగా వస్తున్న ఆ చిట్టి పలుకులు విను. నిన్నే పిలుస్తున్నాడు. ఎన్నిసార్లు పిలిచినా రావేమయ్యా? నువ్వు చెవిటివాడివా? చెవులకు రంధ్రాలు లెవ్వా? 6వ పాసురం. ఆకాశానికి అలంకారంగా ఉన్న ఓ అందాల చందమామ, నా పిల్లవాడు సుదర్శనమనే చక్రాన్ని, శార్ఘధన్వం అనే శంఖాన్ని, కౌమోదికం అనే గదను ఆయుధాలుగా అలంకరించబడి ఉన్న స్వామి నిన్ను పిలుస్తూ నిద్రరాక ఆవలిస్తున్నాడు. నిద్ర పోకపోతే బిడ్డను త్రాగిన పాలు జీర్ణం కావు. నిద్రపోకపోతే బిడ్డడు త్రాగిన పాలు జీర్ణం కావు. నువ్వు రాకపోతే నా బిడ్డ నిద్రపోడు. వాడి కోరిక తీరేలా త్వరగా రావయ్యా. 7వ పాసురం. ఓ చంద్రుడా, పిల్లవాడే కదా అని ఇతడెవరో గ్రహించని మూఢినిలా ఉన్నావే. ఒకనాడు లోకమంతా నీటిలో మునిగి జలార్ణవం అయిపోయినప్పుడు తెప్పగా మర్రియాకు మీద తేలివచ్చిన వటపత్ర సాయి ఇతడే. నువ్వు కనుక త్వరగా బదులిచ్చి క్రిందికి రాకపోతే ఎగిరి ఆకాశంలో ఉన్న నిన్ను పట్టుకోగలడు సుమా. మహానుభావుడైన ఈ బాలుడిని అవమానించకుండా సంతోషంగా త్వరగా క్రిందికి రా. 8వ పాసురం.
పూర్ణచంద్రుడా, కృష్ణుడు అనే పేరు కలిగిన నా పిల్లవాడు సింహం పిల్ల వంటివాడు. చిన్నవాడే కదా అనుకుంటున్నావేమో. ఇతని చిన్న ఆకారపు కథను తెలుసుకోవాలంటే వెళ్ళి బలిచక్రవర్తి నడుగు. అతడేమిటో చెబుతాడు. అప్పటికైనా నువ్వు చూపిస్తున్న ఈ తిరస్కారానికి పశ్చాత్తాపం కలిగి ఈ బిడ్డకు దాసోహం అని అంటావేమో. సర్వేశ్వరుడే ఈ రూపములో నిన్ను పిలుస్తున్నాడు. త్వరగా రావయ్యా. 9వ పాసురం. ఓ చంద్రుడా, పెద్ద కుండల నిండుగా ఉన్న వెన్నను ఎంతో ఇష్టంగా తిన్న పెద్ద బొజ్జగల నా చిన్ని కృష్ణుడు సకల భువనాలను పొట్టలో దాచుకున్న పరమాత్మయే. అతడే నిన్ను పిలుస్తున్నాడు. ఇకనైనా నువ్వు రాకపోతే నీ తలను త్రుంచడానికి అతడు తన సుదర్శనాన్ని ప్రయోగిస్తాడేమో. సందేహమే లేదు. బ్రతకాలని ఉంటే వెంటనే రా. 10వ పాసురం. చందమామను చూసి దాన్ని పట్టుకోవాలని బాలకృష్ణుడు చేసిన చేష్టలను, ఆ ముద్దు పలుకులను, కాటుకతో అందంగా విశాలంగా ఉన్న కళ్ళు కలిగిన యశోదమ్మ ఏ విధంగా అనుభవించిందో ఆ అనుభవాన్ని తాను తాదాత్మ్యం చెంది మనకు ఈ మంగళాశాసన పాసురములో అందించారు శ్రీ విల్లుపుత్తూరు నివాసులైన తేజోమూర్తులు శ్రీ పెరియాళ్వారు. ఈ పాసురాలను తమ తమ శక్తి కొద్దీ చదివేవారికి ఆపదలన్నీ తప్పక నశిస్తాయి. పెరియాళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము పాసుర సహిత తాత్పర్యం. 1వ పొత్తు 5వ భాగం. కృష్ణుడు తలను నిగడ్చి మూతిని తిప్పడం. ఈ పొత్తులో 11 పాసురాలు ఉన్నాయి. ఈ పాసురాలను భక్తితో అనుసంధానం చేసేవారు కూడా దిగాంతాల వరకు కీర్తి ప్రతిష్టలు వ్యాపించి పరమానందాన్ని పొంది ఉత్తమ గతులను పొందడం తథ్యం. 1వ పాసురం. మహాప్రళయ సమయములో సమస్త లోకాలను నీలోకి తీసుకొని ప్రళయం తర్వాత అచేతనంగా ఉన్న జడ పదార్థానికి చక్కగా తిరుగాడుతూ తమ జీవితాలను గడపగలిగే చేతనా శరీరాలను ప్రసాదించగల పరమాత్మ ప్రతికల్పంలోనూ ప్రళయ జలరాశిలో మర్రాకు మీద యోగనిద్రలో ఉన్న బాలుడిలా దర్శనమిచ్చేవాడా ఓ పరమపురుష. తామర రేకుల వంటి కనులు, కాటుక వంటి నల్లని శరీరం కలవాడా, నా వ్రేళ్లు పట్టుకొని శ్రీ మహాలక్ష్మి స్థిరంగా ఉండే నీ వక్షస్థలం అదరకుండా ఊగుతున్న మకర కుండలాలున్న నీ చిట్టి చెవుల అందంతో నీ ముఖం ప్రకాశించేలా శారింగరై ఆటను నా కోసం మళ్ళీ మళ్ళీ ఆడవా గోపాల. 2వ పాసురం. భగవంతుడు అంతటా ఉన్నాడు అన్న ప్రహ్లాదుడి మాటను సత్యం చేసేందుకు నృసింహరూపములో స్తంభం నుండి బయటకు దూకి హిరణ్యకశిపుని గుండెలు చీల్చి రక్తాన్ని పారించిన భక్తవరద. ఆహుతులనే ఆహారంగా స్వీకరించే ఇంద్రుడు యజ్ఞాలు చెయ్యని గొల్లలపై కోపంతో జడివాన కురిపించినప్పుడు నీవు గతములో వారికిచ్చిన మాట ప్రకారం గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఒక గొడుగుల నీ చిటికెన వ్రేలుపై నుంచుకొని వ్రేపల్ల వాసులను కాపాడావు. ఓ పరమపురుష, నాకు ఆనందం కలిగేలా శాంగిరై ఆటను మళ్ళీ మళ్ళీ ఆడవా. 3వ పాసురం. ఓ మా నాయకుడా, నువ్వే కదా 4 వేదాల సారం విష్ణుమూర్తిగా నీ నాభికమలం నుండి పుట్టిన
చతుర్ముఖ బ్రహ్మ వద్ద నుండి అసురుడు వేదాలను ఎత్తుకుపోగా వాటిని కాపాడి సృష్టి కార్యాన్ని పునరుద్ధరించిన వాడువు నువ్వే కదా. భూమి ఆకాశాలతో పాటు పైనున్న బ్రహ్మలోకం వరకు లోకాలను కొలిచిన మా నాథుడా, నిన్ను చంపేందుకు కంసుడు నియమించిన కువలయ పీడమనే ఏనుగును చంపినవాడా, 7 మదించిన ఎద్దులను అణిచిపెట్టి విజయంతో నీలాదేవిని వివాహమాడిన ఓ మా స్వామి, పరమానందం కలిగించే సాంగిరై ఆటను మళ్ళీ ఆడవా. 4వ పాసురం. నీ వలన దేవతలందరూ సంతోషిస్తున్నారు కదా. శకటాసురుడిని చంపావు. స్తనాలకు విషం పూసుకొని నిన్ను చంపడానికి వచ్చిన పూతన సన్యాన్ని అమృతంగా త్రాగి దాని ప్రాణాలు తీశావు. వచ్చాసురుడిని కపితార్ధసురుడిని పైకి ఎగరవేసి ఇద్దరినీ చంపావు కదా. మరకతంలా మెరుస్తున్న నా కుమారుడా, ధేనుకాసురుడిని, మురాసురుడిని, నరకాసురుడిని పరలోకానికి పంపావు కదా. బలిష్టంగా మదించి ఉన్న ఏనుగు పిల్లల్లా ఉన్న నా గోపాల, సాంగిరై నాట్యాన్ని నా కోసం ఆడవా. చక్కని సుగంధాలను వెదజల్లే శిరోజాల ముడులతో అందంగా అలంకరించుకున్న గొల్లభాములు కష్టపడి చిలికి తయారు చేసి పెట్టుకున్న నేతిని పాలను దొంగలించి తిన్న ఓ వెన్న దొంగ, నిన్ను చంపేందుకు మారువేషాలలో వచ్చిన రాక్షసులను నీ చేతులతో తొడలతో కుమ్మి విరగదీసిన వాడా, విలక్షణమైన పరాక్రమం కలిగిన గోపాలకృష్ణ, ముత్యాల వంటి పలువరుస కనిపించేలా మనోహరమైన నవ్వుతో నీ ఉంగరాల ముంగురులు నుదుటిపై ఆడుతుండగా నా మనసుకు ఆనందం కలిగేలా సాంగిరై నాట్యాన్ని ఆడవా. 6వ పాసురం. అతిశి పుష్పంలా అందమైన సుకుమారమైన శరీరం కలవాడా, బృందావనంలో కాళ్ళంది మడుగులోనున్న కాళీయుడనే పాము మదం అణిగేలా తల మీద నాట్యం చేసినవాడా, నా అందాల ముద్దుల పట్టి కువలయ పీడనమనే ఏనుగు దంతాలను ఓడబెరికినవాడా, మల్లయుద్ధములో ప్రవీణులైన మల్లయోధులను మట్టి కరిపించి ఆ ఆనందంతో విశేషమైన నాట్యం చేసిన అందమైన పాదాలు కల నా గోపాల, ఆనందం కలిగించే సాంగిరై నాట్యాన్ని నా కోసం మళ్ళీ ఒకసారి ఆడవా. 7వ పాసురం. సౌందర్యరాశి అయిన నీలాదేవిని పెళ్లాడేందుకు వచ్చిన ఇతర గోపికలు విసిరిన సవాలును స్వీకరించి మలమదంతో రెచ్చి ఉన్న 7 ఆబోతులతో పోరాడి వాటి మదం అడిచిన ఓ గోపాలకృష్ణ, ఒక వైదికుని దుఃఖాన్ని తీర్చేందుకు రథం మీద స్వర్గానికి వెళ్ళి పురిటిలోనే మరణించి స్వర్గం చేరుకున్న వారి పుత్రులను తెచ్చి తల్లితో చేర్చి పరమానందం కలుగచేసినవాడా, నన్ను ఆనందింపచేసేందుకు నువ్వు సెంగరై నాట్యాన్ని ఆడవా. తిరుక్కురుంగుడి క్షేత్రనాథుడైన ఓ నంబి, తిరువెళ్ళారైలో ఇష్టపడి నివసిస్తున్న పుండరీక పెరుమాళ్ళు నువ్వే కదా. తిరుమాలైలోనున్న సోలైనాథ తిరుక్కన్నపుర నివాస, పరమభోగాలను అందుకుంటున్న నా స్వామి, నా కష్టాలను తొలగించేవాడా గోపాల, నిన్ను ఎత్తుకొని ఒడిలో పెట్టుకొని ఆ పరమానందాన్ని అనుభవిస్తున్న అదృష్టవంతులకు దానిని చూసేవారి కళ్ళు విప్పారేలా, ఆ దృశ్యాన్ని చూసిన కవులు స్తోత్రాలు చేసేలా, నా మనసుకు ఆనందం కలిగేలా 7 లోకాలను ఏలే నా స్వామి, సెంగరై నృత్యం చెయ్యవా. వేదస్వరూపుడువైన నా స్వామి గోపాల, నువ్వు త్రాగిన పాలు, తిన్న పెరుగు, వెన్నెల వాసన గుబాళిస్తుండగా
నీ శరీరానికి పూసుకున్న మంచి గంధం వాసన విరజిమ్ముతుండగా, నువ్వు పెట్టుకున్న పూలు పరిమళిస్తుండగా, పగడాల వంటి నీ చిన్ని పెదవులు తెరిచి నవ్వుతూ అప్పుడే చిగురుస్తున్న వెండి మొగ్గల్లాగా కనబడుతున్న నీ చిన్ని దంతాల వరుసను మాకు చూపించవా? నీల మేఘంలా మెరుస్తూ పంచాయుధ భూషణాలతో ప్రకాశిస్తూ నీ దివ్యమైన అధరాల నుండి పడుతున్న అమృత బిందువులు వానచినుకుల్లా మమ్మల్ని తడుపుతుండగా, ఓ లోకాలకు అధిపతి అయిన వాడా, సంగీరై నృత్యం ఆడవా? గోపాలునికి తిలకం వంటి మా స్వామి, కమలాల లాంటి కోమలమైన నీ పాదాలకున్న వ్రేళ్లల్లో ప్రకాశిస్తున్న ఉంగరాలు మొదలైన ఆభరణాలు, మొలకున్న బంగారు మొలత్రాడు, దానిమ్మ పూమాల, రత్నహారం, చేతి ఉంగరాలు, పగడాల హారం, మంగళకరంగా ధరించిన పంచాయుధ మాలిక, చెవులకు వ్రేలాడే మకర కుండలాలు చక్కగా శబ్దాలు చేస్తూ ఊగుతుండగా, 7 లోకాలను ఏలే నా స్వామి, సెంగిరై నృత్యం చెయ్యవా? హంసరూపములో, మీనరూపములో, కూర్మ నృసింహ వామన రూపాలలో అవసరానికి తగిన రూపాన్ని ధరించి భక్తులను కాపాడిన దేవా, నా కుమారుడైన శ్రీకృష్ణ, సంగీరై నృత్యం చెయ్యవా అంటూ హంసలా అందంగా నడిచే యశోదమ్మ తన పుత్రుని వేడుకొన్న విధానాన్ని తాను కూడా భావించి అనుభవించి మనకు ద్రావిడ భాషలో ఈ పాసురాల రూపములో అందించి ధన్యులయ్యారు శ్రీ విల్లుపుత్తూరు నివాసి అయిన పెరియాళ్వారు. అలాగే ఈ పాసురాలను భక్తితో అనుసంధానం చేసేవారు కూడా దిగంతాల వరకు కీర్తి ప్రతిష్టలు వ్యాపించి పరమానందాన్ని పొంది ఉత్తమ గతులను పొందడం తథ్యం. పెరియాళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయర దివ్య ప్రబంధము మొదలాయరము. పాసుర సహిత తాత్పర్యం. 1వ పొత్తు 6వ భాగం. కృష్ణుడు చేతులు తడుతూ ఆడటం. ఈ సెప్పాణి పాసురాలన్నిటినీ పాడుకున్న భక్తులు పాపాలు నశించిన వారు కాగలరు. 1వ పాసురం. మేలిమి బంగారంతో చేసిన మొలత్రాడును, వ్రేళ్లాడే మాణిక్యాలు పొదిగిన గజ్జెలు గల్లు గల్లుమని అంటుండగా, పగడంలా ఉన్న ఎర్రని నోటిని తెరిచి లోపల ముత్యాల వరసలా మెరిసే పళ్ళు కనిపించేలా నవ్వుతూ పూర్వం వామనుడిగా బలిచక్రవర్తి వద్దకు వెళ్ళి దానము పట్టిన చిన్నారి చేతులతో చక్కగా చప్పట్లు కొట్టవా? ఓ నల్లగా మెరుస్తున్న శిరోజాలతో వెలుగొందే ఓ బాలుడా, చప్పట్లు కొట్టవా? 2వ పాసురం. బంగారపు మొలత్రాడును, వ్రేళ్లాడే మాణిక్యాలు పొదిగిన గజ్జెలు గల్లు గల్లు మంటుండగా, సిగకు చుట్టిన తల చుట్టూ నగ కూడా శబ్దం చేస్తుండగా, నా ఒడి నుండి జారిపోయి గొల్లలకు రాజు నీ తండ్రి అయిన నన్నుని ఒడి ఎక్కి చప్పట్లు కొట్టు. ఆశ్చర్యం కలిగించే పనులు చేసిన ఓ కృష్ణకిశోరమా, చప్పట్లు కొట్టు. అనేక విలువైన మణులు, ముత్యాలు, పగడాలు పొదిగి శోభగా ఊగుతున్న బంగారు కర్ణాభరణాలు ధరించి చెప్పలేనంతటి అందంగా నీలమణిలా ప్రకాశిస్తున్నవాడా, రత్నములా ఎర్రగా ఉన్న నీ చిన్ని నోట తెల్లని ముత్యాల వంటి పలువరస మెరుస్తుండగా, నీ అమ్మనైనా నా ఒడిలో చేరి చప్పట్లు కొట్టు. చేతిలో చక్రాన్ని ధరించినవాడా, చప్పట్లు కొట్టు. 4వ పాసురం. ఆకాశంలో వెలిగే ఓ చంద్రుడా,
వెన్నెలతో మెరుస్తున్న మా ఇంటి వాకిలలో నాతో బాటుగా ఆడుకునేందుకు రావా అని చంద్రుడిని రమ్మని పిలుస్తున్నవాడా, నిన్ను ఎప్పుడూ పొగిడే గొల్లలకు రాజైన నందుని మనసు సంతోషించేలా చప్పట్లు కొట్టు. కుంభకోణంలో పవళించి ఉండే పరమాత్మ చప్పట్లు కొట్టు. 6వ పాసురం. వీధిలో ఆటలాడి చెమటతో ధూళి చేరి మట్టితో ఒళ్ళంతా బురద చేసుకొని వచ్చి నా మీద ఎక్కి తొక్కి ఆ బురదంతా నాకు అంటిస్తున్నావు. దొంగతనంగా గడ్డి తినేసే లేగదూడలాగా వంటింటిలోకి పోయి కొండ నిండుగా ఉన్న పెరుగు వెన్నెలను మింగివేస్తున్నవాడా చప్పట్లు కొట్టు. ఓ పద్మనాభ చప్పట్లు కొట్టు. 6వ పాసురం. ఇదివరకు సర్వలోకాలకు తండ్రి వంటి నీ మాటను పెడిచెవిని పెట్టి రాజ్యమంతా తామే పాలించాలని పట్టుదలతో యుద్ధాన్ని ఆహ్వానించిన ధృతరాష్ట్రుని కుమారులను అంతం చెయ్యడానికి పాండవుల పక్షాన వారికి సారథిగా రథాన్ని నడిపిన ఆ చేతులతో చక్కగా చప్పట్లు కొట్టవా? సింహకిశోరం లాంటి దేవకీపుత్రుడా చప్పట్లు కొట్టవా? 7వ పాసురం. పూర్వం నువ్వు రామావతారమెత్తినప్పుడు లంకను చేరడానికి వానరసేనతో సముద్ర తీరానికి చేరి సముద్రుడిని ప్రార్థించిన లక్ష్యం చెయ్యక బదులు చెప్పక ఆ సముద్రుడు విజృంభిస్తూ తరంగాలను ఉప్పొంగిస్తూ ఉన్నప్పుడు అమితమైన కోపంతో వానరసేన నడిచి వెళ్ళేటట్లు అగ్నిజ్వాలలు విరజిమ్మే సర్పాల వంటి నా బాణాలతో ఈ సముద్రాన్ని ఎండబెట్టేస్తాను. లక్ష్మణ నా విల్లు అందుకో అంటూ చాచిన ఆ దివ్యహస్తాలతో ఓ సారంగపాణి చప్పట్లు కొట్టు. 8వ పాసురం. పరమాత్మ రామావతారంలోనే సముద్రం మీద ఒక వారధి కట్టి వానరసేనతో రావణ లంకను చేరి అక్కడున్న రావణ సమూకను మట్టు పెట్టడానికి బాణాల వర్షాన్ని కురిపించిన ఆ దివ్యమైన చేతులతో చప్పట్లు కొట్టు. సుదర్శన చక్రాన్ని ధరించినవాడా చప్పట్లు కొట్టు. 9వ పాసురం. మునుపు హిరణ్య కసుపుడనే రాక్షసరాజు హరిని చంపుదామనే ఉద్దేశంతో తన ఇంట్లో తాను గదతో మోది పగలగొట్టిన స్తంభం నుండి అదే క్షణములో నరసింహ అవతార రూపంలో బయటకు వచ్చి ఆ దుర్మార్గుడి గుండెలు చీల్చి చంపిన ఆ 2 చేతులతోనూ చప్పట్లు కొట్టు. పూతన స్తన్యం తాగి దాన్ని అంతం చేసిన బాలుడా చప్పట్లు కొట్టవా? 10వ పాసురం. దేవతలకు అమృతం అవసరం రాగా పాలసముద్రాన్ని మందర పర్వతంతో వాసుకి అనే సర్పాన్ని తాడుగా చిలకమని సలహా చెప్పి సాగరమదనం చేస్తున్న వారందరి చేతులలో శక్తిగా ఉన్న శక్తిమంతుడా చప్పట్లు కొట్టవా? నల్లని మేఘంలా వెలుగొందుతున్నవాడా చప్పట్లు కొట్టవా? 11వ పాసురం. దాసులను అనుగ్రహించే ప్రేమ కలవాడు గొల్లవారికి నాయకుడైన వాడిపై అనన్యభక్తి గల శ్రీ విల్లుపుత్తూరు నివాసి అయిన పెరియాళ్వారుచే చప్పట్లు కొట్టవా అనే తాదాత్మ్యంతో చేసిన ఈ సెప్పాని పాసురాలన్నింటినీ పాడుకున్న భక్తులు పాపాలు నశించిన వారు కాగలరు. పెరియాళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము పాసుర సహిత తాత్పర్యం. 1వ పొత్తు 7వ భాగం. ఈ 7వ భాగంలో 11 పాసురాలు ఉన్నాయి. ఈ 11 పాసురాలు చదివిన ఫలితము స్వామి వేసిన తప్పటడుగులు సౌందర్యాన్ని వర్ణిస్తూ పెరియాళ్వారు మురిసిపోతే
చదివిన వారికి ఆ మణివర్ణుని పాదసేవ చేసే ధన్యమైన సంతానం కలుగుతుందని మంగళాశాసనము చేయబడింది. 1వ పాసురం. వయస్సుకు వచ్చి మదజలం స్రవిస్తున్న ఏనుగు పిల్ల దాని అందానికి కట్టబడిన గంటలు సంకెళ్లను ఏ విధంగా శబ్దం చేస్తూ నెమ్మదిగా హుందాగా నడుస్తుందో ఆ విధంగా తన కాళ్లకున్న బంగారు గజ్జెలు గల్లు గల్లు మంటుండగా నడుముకు వ్రేలాడే మణి కలిగిన నగ శబ్దం చేస్తుండగా చక్కని పాదుకులు కల నా సారంగపాణి తప్పటడుగులు వేస్తున్నాడా. 2వ పాసురం. సాయంకాలపు ఎర్రని ఆకాశములో చెట్టుకున్న చిగురులాగా బాలచంద్రుడు ఏ విధంగా వెలుగుతాడో ఎర్రని పెదాల మధ్య నుండి తొంగి చూస్తున్న తెల్లని పాలపళ్ళు తళుక్కుమంటుండగా చిన్నగా నవ్వుతున్న ముఖంతో నడుముకు బంగారు శంఖమాలను కంఠానికి గోపకుల అలంకారమైన కూర్మాభరణాన్ని ధరించి అనంతశయుడునడయ్యి అందమైన ఇంద్రనీలమణిలా మెరిసిపోతున్న నా వాసుదేవుడు తప్పటడుగులు వేస్తున్నాడా. 3వ పాసురం. మెరుపు తీగలాగా చంద్రుడి చుట్టూ వెలిగే చంద్రకాంతిలాగా నడుము చుట్టూ తిరిగి ఉన్న వెండి రావియాకుల గోపత్రాటి ఆభరణంతోనూ పట్టు పీతాంబరంతోనూ నల్లని కారుమేఘంతో తళుక్కున మెరిసే మెరుపులాంటి బంగారు ఆభరణం కంఠానికి ధరించిన అందగాడైన నా వాసుదేవుడు తప్పటడుగులు వేస్తున్నాడా. 4వ పాసురం. బెల్లం ఉంచిన కొండ చుట్టూ ఏ విధంగా రసంతో కూడిన తీయని చెమ్మ తేలుతుందో ఆ విధంగా తన పెదవుల నుండి వెలువడే మధురమైన చిరునవ్వుల మాధుర్యాన్ని మాకు పంచిపెట్టే మా నీల మేఘ వర్ణుడు లక్ష్మీధరుడు నా కన్నతండ్రి నా వద్దకు వచ్చి రసంతో నిండిన చిట్టి పెదాలతో నాకో ముద్దు పెట్టి అమితమైన ఆనందాన్నిస్తున్నాడు. తనకు శత్రువులైన తనను ఎదిరించిన విరోధుల తలల మీద తప్పటడుగులు వేస్తున్నాడా. 5వ పాసురం. ముందు పరిగెత్తే తెల్లని వెండి కొండ, ఆ వెనక పడి తరుముతూ పరిగెడుతున్న మరో నల్లని ఇంద్రనీలపు కొండలా ఉన్నది వీరిద్దరి పరుగులాటలు చూస్తుంటే అంటూ చూసేవారందరూ సంభ్రమంతో మెచ్చుకుంటున్నారు కదా. గొప్ప ఖ్యాతిగల బలదేవుడనే అన్న వెనకనే అనుసరించి పరిగెత్తే మా చిన్ని కన్నయ్య తప్పటడుగులు వేస్తున్నాడా. 6వ పాసురం. ఒక కాలి అడుగున శంఖపు చిహ్నం, మరొక కాలిలో చక్రపు చిహ్నం కలిగి ఉన్న చిన్ని పాదాలతో నడిచినప్పుడు ఈ భూమిపైన చక్కగా వాటి ముద్రలు వేస్తున్న నా ఆనంద స్వరూపుడు నీలి సముద్రం లాంటి రంగుతో ఉండి మన్మధుడు తండ్రి అయినవాడు తప్పటడుగులు వేస్తున్నాడు. 7వ పాసురం. చక్కగా వికసించిన ఎర్ర తామర రేకులపై పడిన మంచు బిందువులలాగా మా స్వామి తన పెదవుల నుండి ఊరుతున్న తేనెను అమృతంలా అందిస్తున్నాడు. నడుముకు కట్టిన ఆభరణం బలమైన ఆబోతు మెడకు కట్టిన గంటల్లా గణగణమని శబ్దం చేస్తుండగా సారంగ పాణియ్యి నా బిడ్డడు తప్పటడుగులు వేస్తున్నాడు. ఇంద్రనీల శిలలా నల్లని చిన్న కొండ మాదిరిగా ఉన్న మా స్వామి దివ్యమంగళ విగ్రహానికి అలంకారాలుగా ఉన్న శంఖాలతో కూర్చిన ఆభరణాలు కదులుతుంటే ఆ కొండ నుండి క్రిందికి పారుతున్న సెలయేళ్లలా మాకు కనిపిస్తున్నాయి. అందమైన కటి ప్రదేశం చక్కని చిన్ని పిరుదులను కదిలిస్తూ నడిచే మా స్వామి తప్పటడుగులు వేస్తున్నాడా. స్నానం చేసి వచ్చి తన ఒంటి మీద తానే తెల్లని మట్టిని చల్లుకునే
నల్లని ఏనుగులాగా ఆటలాడుతూ ఒళ్ళంతా దుమ్ముతోనూ చెమటతోనూ నిండిన నా చిన్నారి కన్నయ్య తామర పువ్వులాగా కోమలంగా ఉన్న తన చిన్ని పాదాన్ని వామనుడిలాగా ఎత్తి పూలు పరిచిన పరుపు మీదకు ఎక్కి తప్పటడుగులు ఎప్పుడు వేస్తాడో. 10వ పాసురం. ఎర్ర తామరల వంటి అందమైన కళ్ళున్న మా కేశవుడి ముఖం చంద్రబింబంలా వెలిగిపోతుంటే, నడుస్తుంటే సిగకున్న పాపిడబిళ్ళ వంటి నగ ఆ ముఖంపై కదులాడుతుంటుంది. గొప్పదిగా ప్రవహించే అతి పవిత్రమైన గంగాజలం కంటే పవిత్రమైన మూత్రాన్ని వదిలే ఆ బాల పురుషాంగం అల్లల్లాడుతుండగా మా పిల్లవాడు తప్పటడుగులు వేస్తున్నాడా కదా. మా పిల్లవాడు తప్పటడుగులు వేస్తున్నాడు కదా. గోకులములో నివసించేందుకు అవతరించిన కాటుక రంగులోని స్వామిని తల్లితో సహా అందరూ మురిసిపోయేలా, శత్రువులు తల్లడిల్లేలా నడిచే స్వామి వేసిన తప్పటడుగులు సౌందర్యాన్ని వర్ణిస్తూ పెరియాళ్వారు మురిసిపోతే, చదివిన వారికి ఆ మణివర్ణుని పాదసేవ చేసే ధన్యమైన సంతానం కలుగుతుందని మంగళాశాసనము చెయ్యబడింది. పెరియాళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము పాసుర సహిత తాత్పర్యం. 1వ పొత్తు 8వ భాగం. కృష్ణుని ఆలింగనం చేసుకునేందుకు పిలవడం. ఈ పొత్తులో 11 పాసురాలు ఉన్నాయి. భట్టనాథురుగా పేరుపడ్డ పెరియాళ్వారు వారి చేత మనకు అందించబడిన ఈ పాసురాలను అనుసంధానం చేసేవారు తప్పక పరమపదాన్ని పొందగలరంటూ ఫలశ్రుతిని చెప్పారు. 1వ పాసురం. ఓ కృష్ణ, బంగారు గజ్జెలు, సిగకు చుట్టిన నగ, ఒంటి మీదున్న ఇతరు నగలన్నీ చెవులకింపుగా శబ్దం చేస్తుండగా, నల్లని మేఘం మెరుపులతో కూడి ఆకాశములో కదిలిపోతున్నట్లు పరిగెత్తుకొచ్చి నా ఒడిలోకెక్కి నన్ను కౌగిలించుకోవా, నా స్వామి వచ్చి నన్ను కౌగిలించుకోవా. 2వ పాసురం. ఎర్ర తామర పూలలోనున్న తేనెను త్రాగటానికి మూగే తుమ్మెదల గుంపులాగా ఎర్రని నీ పెదవులపైన ఊగుసులాడుతున్న నల్లని ముంగురులతో అందమైన ముఖం గల కృష్ణ, శంఖు, విల్లు, గద, చక్రములు ఆయుధాలుగా ధరించిన చతుర్భుజుడా, ఆ అందమైన చేతులతో వచ్చి నన్ను కౌగిలించుకోవా, నన్ను దృఢంగా కౌగిలించుకోవా. 3వ పాసురం. పంచపాండవులకు దూతగా మహాభారత యుద్ధాన్ని జరిపించినవాడా, కాళీయుడనే సర్పం విషాన్ని చిమ్ముతూ కాళంది మడుగున కలుషితం చేస్తుండగా, వాడి పడగల పైకి దూకి నాట్యమాడి భయపెట్టి వాడి గర్వం అణిచి అనుగ్రహించిన నల్లనివాడ, నన్ను కౌగిలించుకోవా. గొల్లవారి ప్రభువా, వచ్చి నన్ను కౌగిలించుకోవా. మధురానగర వీధులలో గూనితో ఉన్న కుబ్జను అనుగ్రహించాలని ఆమెను సమీపించి, మంచి వాసన గల చందన గంధం మాకు కొంచెము ఇవ్వమని అడిగి ఆమెచే శరీరానికి పూజించుకొని ఆమె గూని అదృశ్యమయ్యేలా సాగదీసిన కృష్ణ, నన్ను కౌగిలించుకోవా. మా భగవంతుడా, నన్ను కౌగిలించుకోవా. అనేక మంది వీరులైన రాజులు చుట్టూ కూర్చొని ఉండగా సభ తీర్చి ఉన్న దుర్యోధనుడి వద్దకు రాయిబారిగా నువ్వు వెళ్ళినప్పుడు సూర్యుడు లాంటి నీ విలక్షణ తేజానికి ఓ క్షణం మైమరిచి ఆసనం నుండి పైకి లేచి వెంటనే అహంకరించి కూర్చున్న దుర్యోధనుడిని తీక్షణంగా చూచినవాడా,
నన్ను కౌగిలించుకోవా. ఓ చక్రధారి, నన్ను కౌగిలించుకోవా. 6వ పాసురం. ఓ కృష్ణ, పెరిగిపోయిన ఈ భూమి భారాన్ని తగ్గించేందుకు మహాయుద్ధాన్ని జరిపిన నీలమేఘ వర్ణుడా, వచ్చి నన్ను గాఢంగా కౌగిలించుకోవా. గొల్లలలో వృషభం వంటి శౌర్యం కలిగిన వీరుడా, గోపాల, వచ్చి నన్ను కౌగిలించుకోమ్మా. 7వ పాసురం. దానశీలిగా గొప్ప కీర్తిని పొందిన మహాబలి చేస్తున్న యాగానికి వెళ్ళి దానం పొందబోతున్న నీకు అడ్డుపడి ఈ వామనుడు మాయావి, దానం ఇవ్వవద్దు అంటూ ఆపబోయిన అసుర గురువు శుక్రాచార్యుడి కన్నును దర్భ కొనతో పొడిచిన చక్రపాణి, నన్ను కౌగిలించుకోవా. ఓ శంఖపాణి, నన్ను కౌగిలించుకోవా. వామనుడిగా బలి నుండి దానము పొందిన భూమిని త్రివిక్రముడుగా మారి నీ కాళ్లతో కొలవబోతున్నప్పుడు ఇది మోసము అంటూ ఎదురు తిరిగిన నముచి అనే బలి కుమారుడిని ఆకాశంలోకి విసిరేసి చంపిన ప్రకాశించే కిరీటము ధరించిన ఓ కృష్ణ, నన్ను కౌగిలించుకోవా. శ్రీ వెంకటాద్రి నివాస, వచ్చి నన్ను కౌగిలించుకోవా. 9వ పాసురం. చేతిని విడవకుండా పట్టుకొని ఉన్న బ్రహ్మ కపాలాన్ని సముద్రాలు, పర్వతాలు, 7 లోకాలను వేసిన నిండక అయోమయంతో తిరుగుతున్న శంకరుడిని రక్షించేందుకు దానిని నింపి అతని చేతి నుండి కపాలాన్ని విడుదల చేసిన నారాయణుడా, నన్ను కౌగిలించుకోవా. ఓ శ్రీవత్సాంకితుడా, నన్ను కౌగిలించుకోవా. 13వ పాసురం. అసురుడి చేత దొంగలించబడి 4 వేదాలు మరుగున పడేసరికి అజ్ఞానమనే పెనుచీకటి 3 లోకాలను కప్పివేయగా మత్స్యరూపంలో ఆ అసురుడిని చంపి వేదాల సారాంశాన్ని తిరిగి చతుర్ముఖ బ్రహ్మగారికి హంసరూపములో ఉపదేశించిన దేవా, నన్ను కౌగిలించుకోవా. ఓ వేద పురుషుడా, ఓ వేదరూపుడా, కౌగిలించుకోవా. తనను ప్రార్థించేవారి ముందు ప్రత్యక్షమయ్యేటటువంటి నారాయణుడిని పిలిచి తనను ఆలింగనం చేసుకోవలసిందిగా యశోదమ్మ నన్ను కౌగిలించుకోవా అంటూ అర్థించినట్లు సంపదలతో వెలిగే మేడలున్న శ్రీ విల్లుపుత్తూరు నివాసి అయిన వారు భట్టనాథురగా పేరుబడ్డ పెరియాళ్వారు వారి చేత మనకు అందించబడిన ఈ పాసురాలను అనుసంధానం చేసేవారు తప్పక పరమపదాన్ని పొందగలరంటూ ఫలశ్రుతిని చెప్పారు. పెరియాళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము. పాసుర సహిత తాత్పర్యం. 1వ పత్తు 9వ భాగం. వీపుని కౌగిలించుకోమని శ్రీకృష్ణుని పిలవడం. ఈ పత్తులో 10 పాసురాలున్నాయి. ఈ 10 ద్రవిడ పాసురాలలో మనకందించారు పెరియాళ్వారు. ఇది చదివిన వారు చక్కని పుత్రులు, శిష్యులతో సంతోషంతో జీవించగలరు అని ఫలశ్రుతిని వారు తెలియచేశారు. 1వ పాసురం. 2 రత్నాల మధ్య మెరుస్తున్న మాణిక్యం వంటి చిన్ని పురుషాంగం చివరి నుండి అప్పుడే పోసుకువచ్చిన మూత్రపు బొట్లు చిన్న ముత్యాలలాగా వేలాడుతుండగా నా బిడ్డడు పరుగున వచ్చి నా వీపు పైకెక్కి నాకు ఆనందం కలిగేలా నన్ను కౌగిలించుకుంటాడు కదా. 2వ పాసురం. చిరుగంటలు, గజ్జెలు కూర్చిన పగడాల దండ, చేతులకు కంకణాలు, కంఠానికి హారాలు వంటి అనేక ఆభరణాలు ధరించిన నా చిన్ని కన్నయ్య వయ్యారంగా నడుస్తూ వచ్చి వెనక నుండి నా వీపును కౌగిలించుకుంటాడుగా.
నా ఆనంద కారుకుడు వీపు పైకెక్కి కౌగిలించుకుంటాడు కదా. 3వ పాసురం. గొప్ప ఐశ్వర్య సంపదను అన్నదమ్ములులా చక్కగా పంచుకొని అనుభవించక అంతా తానే ఏలాలని స్వార్థమైన ఆలోచనతో ఉన్న దుర్యోధనుని కౌరవ వంశాన్ని నశింపచేసేందుకు అవతరించిన నా స్వామి వెనక నుండి నా వీపును కౌగిలించుకుంటాడు. నా గోపాల శ్రేష్ఠుడు నా వీపు పైకెక్కి నన్ను కౌగిలించుకుంటాడు కదా. 4వ పాసురం. చేతిలో నందకం అనే ఖడ్గాన్ని ధరించిన నా స్వామి నువ్వే మా రక్షకుడువు అంటూ శరణాగతి వేడుకున్న అర్జునుడి రథాన్ని నడిపి కలతపడిన శత్రురాజులను నశింపచేసినవాడు వెనక నుండి వచ్చి నా వీపును కౌగిలించుకుంటాడుగా. నా దేవాది దేవుడు నా వీపు పైకెక్కి నన్ను కౌగిలించుకుంటాడు కదా. 4వ పాసురం. కంచుక పత్రం అనే ఆభరణం మొలలో ధరించి ఆటలాడి నెమలపించాలతో చెయ్యబడిన పెద్ద గొడుగు క్రింద వెళుతుండగా భక్తులు నీకు అనేక మంగళాశాసన పాసురాలు పాడుతుండగా నడిచిన లోకాలు కొలిచిన నా స్వామి వెనక నుండి వచ్చి నా వీపును కౌగులించుకుంటుండగా నా చిన్నారి వామనమూర్తి నా వీపు పైకెక్కి నన్ను కౌగిలించుకుంటాడు కదా. 6వ పాసురం. గొడుగు వేసుకున్న వామన రూపంలోని బ్రహ్మచారిగా యాగదీక్షలో ఉన్న బలిచక్రవర్తి వద్దకు వెళ్ళి రాజులందరూ చూస్తుండగా భూమిని దానంగా పొంది 3 లోకాలను ఆక్రమించిన నా విశేషాకారుడు వెనక నుండి వచ్చి నా వీపును కౌగిలించుకుంటాడుగా. నా త్రివిక్రముడు నా వీపు పైకెక్కి నన్ను కౌగిలించుకుంటాడు కదా. 7వ పాసురం. వాడకుండా ఒక ప్రక్కగా ఉన్న పెద్ద రోటిని దొర్లించుకుంటూ వచ్చి ఉట్టె క్రిందుగా వేసుకొని పాలు వెన్నెల కొండలను దింపి బాగా కడుపు నిండుగా మ్రింగిన వెన్న దొంగ వెనక నుండి వచ్చి నా వీపును కౌగిలించుకుంటాడుగా. ఇలాంటి చిలిపి పనులు కన్నయ్య నా వీపు పైకెక్కి నన్ను కౌగిలించుకుంటాడు కదా. 8వ పాసురం. ముసలివారైన గొల్ల పెద్దలు ఆనందంతో చూస్తుండగా ఎత్తైన ఇసుక గుట్టను ఎక్కి కొండను భుజం మీదకి ఎత్తుకొని బ్రహ్మ ఋషులు మ్రొక్కుతుండగా దేవతలు స్తోత్రాలు చేస్తుండగా దివ్యమైన ఘట నృత్యం చేస్తూ మురళీగానంతో వారిని మైమరిపింపచేసిన నా కన్నయ్య వెనక నుండి వచ్చి నా వీపును గట్టిగా కౌగిలించుకుంటాడుగా. నా స్వామి నా వీపు పైకెక్కి నన్ను కౌగిలించుకుంటాడు కదా. 9వ పాసురం. ఇంద్రుడి ఉద్యానవనములో ఉన్న పారిజాత వృక్షంపైన మనసు పడిన ప్రియభార్య సత్యభామ కోరిక తీర్చడానికి స్వర్గలోకానికి వెళ్ళి ఆ వృక్షాన్ని వ్రేళ్లతో సహా పికిలించి తెచ్చి తెచ్చి వెన్నెలతో వెలుగుతున్న తన ఇంటి ముంగిలలో నాటిన నా కృష్ణయ్య వెనక నుండి వచ్చి నా వీపును కౌగిలించుకుంటాడుగా. ఆ దేవాది దేవుడు నా వీపు పైకెక్కి నన్ను కౌగిలించుకుంటాడు కదా. దృఢమైన భుజాలు విశాలమైన వీపు కలిగిన గొల్లల నాయికి యశోదమ్మ నా కన్నయ్య వెనుక నుండి వచ్చి నా వీపును కౌగిలించుకుంటాడుగా అంటూ పొందిన ఆనందాన్ని ఈ 10 ద్రవిడ పాసురాలులో మనకందించారు పెరియాళ్వారు. ఇది చదివిన వారు చక్కని పుత్రులు శిష్యులతో సంతోషంతో జీవించగలరు అని ఫలశ్రుతిని వారు తెలియచేశారు. పెరియాళ్వారు తిరువళిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము పాసుర సహిత తాత్పర్యము 1వ పొత్తులోని 9 భాగాలు సంపూర్ణమైనవి.